అందరికీ నమస్కారం. ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. ఎన్నో సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. మొన్ననే ఆయన శత జయంతి జరుపుకోవడం జరిగింది. తర్వాత ఆయన సినిమా పరిశ్రమకు వచ్చి 75 సంవత్సరాలు మన దేశం ఆయన మొదటి సినిమా. ఆ సినిమా యొక్క ఉత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు రామారావు చూసుకుంటే, ఆయన సినీ రంగ ప్రస్తావన చూసుకుంటే, మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి, జానపదాలు జాబిలీలు అయ్యాయి, సాంఘికాలు సామాజ పరిగమనాలు అయ్యాయి, పద్యం పాట పదునెక్కింది, పాట పద్యం పాట నాట్యం నేర్చింది, కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కళకళలాడింది, గలగల నవ్వింది. అంటే ఇక్కడే కాదు, మన దేశంలోనే కదా, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు, అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను ఆయన అణువణువులో జీర్ణింపు చేసుకుని ఆ పాత్రలకి న్యాయం చేసిన నటధీరుడు నందమూరి తారక రామారావు గారు. మనం ఎక్కడ వెతికి చూసినా, ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు, లేకపోతే నటచారుడు, లేకపోతే నటధీరుడు ఎక్కడా మనకి కానరాడు అని నేనే కాదు, ప్రతి ఒక్కడు చెప్పుకుని తీరుతారు, ఒప్పుకుని తీరుతారు. అలాగే తర్వాత ఆయన ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగువాడిని సగర్భంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి మరి ప్రతి తెలుగువాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగువాడిని అని చెప్పే సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి, మరి తెలుగుదేశం పుట్టింది శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, అలాగే కష్టజీవ నిరుపేదల కంటి మంటల్లో నుంచి, కష్టజీవుల కన్నీళ్లలోంచి అని ఆనాడు, అలాగే అన్నార్థుల ఆక్రందనల నుంచి అంటూ, అలాగే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అని తెలుగుదేశం పార్టీని పెట్టి మరి ఆనాడు ఒక విప్లవం తీసుకొచ్చారు ఆయన. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు.